మరి ఈరోజు ప్రత్యేకంగా నాకు సమయం చాలా తొందరగా ఇచ్చారు. దాదాపుగా మరి నా టైము 8:45. నేను అనుకుంటున్నాను 9:30, 10 లోపల ముగించొచ్చాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక అరగంట లేదంటే 30 గంట వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా మరి కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం. నిజంగా క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి, దేవుని నమ్ముకునేటువంటి గృహాలు, వారి గృహాలు ఏముంటని, అసలు ఆ గృహము ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే గృహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన భాషలో చెప్పాలంటే గృహం అంటే ఇల్లు కదండి, ఇల్లు. కానీ దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, మన భాషలో గృహం అంటే ఇల్లు, దేవుని యొక్క భాషలో చూసినట్లయితే కుటుంబము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఒక చక్కటి గృహం కట్టాడు. ఎక్కడండి? ఏదేను తోటలో చక్కని జంట గృహం కట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా చక్కగా గృహాలు పెద్దవాళ్ళు నిర్మిస్తూ ఉంటున్నారు. నిర్మించిన తర్వాత ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్లు ఇల్లు కట్టుకున్నాకనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అవునా కదా? ఇదివరకు రోజుల్లో ఎలా ఉన్నా పర్లేదు, ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళకి ఏదున్నా లేకపోయినా వారు వివాహం చేసుకునేవారు. ఈ రోజులు అలా కాదు. ఒకవేళ అమ్మాయి వాళ్ళు అబ్బాయికి సంబంధం వస్తే వారికి ఇల్లు ఉందా అని అడుగుతున్నారు, లేదంటే గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుతున్నారు. కానీ ఆత్మీయంగా వాళ్ళ కుటుంబాలు మంచిగా అని ఎవరు అడగట్లేదు. ఎందుకో తెలుసా? అది ఆత్మలు రుచి చూసిన వారికి తెలుసు తప్ప మామూలుకి తెలియదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి అనేటువంటి దాని కొరకు కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే, నీ ఇంటి పునాది దేని మీద కట్టబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంటి పునాది దేని మీద కట్టబడుద్ది? సిమెంటు, కంకర, ఇసుక, ఇంకా చాలా చాలా మెటీరియల్స్ కావాలి కదా. మనం వాక్యంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. ఒకసారి త్వరగా తీసి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని చదువమ్మా. బండ మీద తన ఇల్లును కట్టుకొనిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో వచనం చదువు, 25వ వచనం. ఓకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని కుటుంబము దేని మీద పునాది వేయబడాలండి? క్రీస్తు అనే బండ మీద. బండ అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు కూడా ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి సమయాల్లో వారికి దాహం అవుతుంది. దాహమైనప్పుడు మోషే గారు దేవుని ఎదుట ప్రార్థన చేస్తారు. యెహోవా దేవుడు అంటాడు కదా, నీవు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బండ ఉంటుంది, ఆ బండతో మాట్లాడమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండ మీద ఎవరైతే పునాది వేయబడుతో వారి ఇల్లు కట్టుకుంటారో ఆ ఇంటికంట గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఏదొచ్చినా కూడా అది
ఏమవుదు? పడిపోదు, కూలిపోదు. ఎందుకు? వారి పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకున్నారు కాబట్టి. ఈ రోజుల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, నీ యొక్క ఇంటి పునాది దేని మీద వేయబడింది? మనందరి పునాదులు ఎలా ఉంది? బాగున్నాయా లేవా? దేవుల్లో వేయబడినా లేవా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఒక కుటుంబము కట్టబడాలంటే దేవునికి హస్తము లేనిదే ఆ కుటుంబము కట్టబడదండి. దేవుడు కూడా చాలా మంచి కుటుంబాన్ని ఏదైనా దాంట్లో కట్టినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి ఆ కుటుంబాన్ని కూల్చుకున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. నీ యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడితే ఏ సాతాను వేసే బాణాలు కూడా పని చేయవంటండి. నీవే కాదు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబీకులు అందరూ కూడా ఏం చేయాలో తెలుసా? క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చదువుదాం ఒకసారి. ఓకే. ఏలయనగా ఓకే, ఆ బండ ఎవరంటండి? క్రీస్తే. ఈ బండ ఆది కాలంలో ఉన్నటువంటి క్రీస్తు అనే బండ ఈరోజు మనం కూడా దాన్ని వెంబడించేటువంటి మరి ఆ క్రీస్తు బండ మనకి ఎదురా ఉంది. కానీ దాన్ని ఎవరు వెంబడించలేకపోతున్నారు. ఈ చాలామంది కుటుంబాల్లో వాళ్ళ పునాది సరిగ్గా లేదు. వాళ్ళు అనుకుంటారు శారీరకంగా మేము మంచిగా గృహాలు కట్టుకున్నాము, మంచిగా మేము స్థిరపడ్డాము, చాలా అందంగా ఉన్నాం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడకపోతే, మనం చదివే మత్తయి సువార్తలో వాన కురుస్తుందంట, వరద వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, ఏదొచ్చి పడిపోయినా అది అకస్మాత్తుగా కూలిపోతుందటండి. ఆ ఇల్లు బండ మీద కట్టబడిందా? కట్టబడలా. ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద. ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం అనుకుంటూ వారు మోసపరుచుకుంటున్నారు. కానీ వారు బండ మీద పునాది వేయబడలేదు, కానీ ఇసుక మీద పునాది వేయబడ్డారు. ఆ ఇసుక మీద పునాది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ టైంలో కూలిపోద్దో తెలియదు, ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు కదా, నీ పునాది, నీ ఇంటి పునాది నా మీద వేయాలి. కుటుంబాల్లో కూడా చూడండి, చక్కగా వివాహాలు చేసుకుంటారు, చాలా సంతోషంగా కొన్ని రోజులు ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమైపోతారు? విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా, నన్ను వెంబడించేవారుగా ఉండాలి. నా మీద వారి యొక్క పునాది వేయబడితే ఆ యొక్క గృహం ఎలా ఉంటుందంట? బలముగా కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బలముగా కట్టబడాలంటే, నువ్వు బలముగా నీ యొక్క కుటుంబం ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేయబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే, రెండవదిగా మనం చూసినట్లయితే, మరి మన ఇంట్లో లేదా నీ ఇంట్లో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? జ్ఞానం ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మన యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద మరి వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకుంటే అది బలముగా ఉంటుందంట.
ఎంత బలంగా ఉంటుందంటే సాతాను అనేక రకాలైన బాణములు ఒకవేళ వేసిన ఏమాత్రం అది ఇటు పడదు అటు పడదంట. అది ఇలా నిలబడే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే జ్ఞానం ఉండాలంట. ఎక్కడ ఉండాలి జ్ఞానం? ఎక్కడ దొరుకుద్ది ఇది? మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుకుంటే ఏం చేయాలి? సంపు కొట్టుకెళ్ళి కొనుక్కోవాలంటున్నాడా? ఎక్కడ ఉంటుందంట? దేవుని దగ్గర ఉంటుందంట. చాలా కుటుంబాలు అజ్ఞానము చేత జీవిస్తూ ఉన్నారు. జ్ఞానం చాలా తక్కువగా ఉన్నది. మాట్లాడే విషయంలో కావచ్చు, ఆలోచన విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా జ్ఞానం కొదువైపోతా ఉంది. కొదువు అవ్వడాన్ని బట్టి చూడండి, కొన్నిసార్లు కొన్ని గృహాలు మామూలుగా మనం చూసినట్లయితే అవి కట్టబడుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటుందంటే ఆ బెడ్రూమ్ దగ్గర ఇంకా వేరేది ఏదో పెట్టి కడుతూ ఉంటారు. అంటే అది నచ్చినటువంటి ఆ ప్లేసు అక్కడ పెడుతూ ఉన్నప్పుడు ఏమంటారు? తరలేదంటారా ఇలా కట్టించావు అంటారా? ఏమన్నా బుర్రందా నీకు? ఎలా కట్టించావు? ఎవరు చెప్పలేదా నీకు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం లోకానుసారంగా గృహాల గురించి అలా అంటూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ కుటుంబము జీవితాంతము కలిసి ఉండాలంటే నీ కుటుంబంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం కలిగి కుటుంబాలను కట్టుకోవాలి. ఇక్కడ మరి ఆడవాళ్ళ పేరు జ్ఞానవంతురాలు ఉంది, కానీ అక్కడ జ్ఞానవంతుడిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇటు ఆడవాళ్ళు మగాలు వాళ్ళిద్దరిలో కూడా జ్ఞానం ఉంటేనే వాళ్ళ సంసారం కట్టబడితే వాళ్ళ పిల్లలు కూడా జ్ఞానవంతులుగా పైకి ఎదుగుతారు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు కదా, నీకు ఒకవేళ జ్ఞానం లేదేమో, నీ కుటుంబ విషయంలో ఎలా ఉండాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ కుటుంబంలో అజ్ఞానం ఉందేమో అది తొలగించుకుని జ్ఞానము కలిగి జీవించమని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తామని. కాబట్టి మనం ఏదో దేవుని నమ్ముకున్నాము, దేవుళ్ళో ఉన్నాము కదా అనుకోవడం కాదు. అందుకని తాను నిలుచున్నవాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. మనము కట్టబడ్డామని అనుకోవడం కాదు. మనము పడిపోకుండా, చెదిరిపోకుండా, రెండవదిగా జ్ఞానముతో మనకి జీవితాల ముందుకి కొనసాగించాలంట. చాలా మందిలో జ్ఞానం తక్కువ ఉంటుంది. జ్ఞానంగా మాట్లాడడం రాదు, కానీ దేవుడు సెలవిస్తాడు కదా, ఆ జ్ఞానము ఎక్కడ దొరకదు, కానీ అది నా దగ్గరే దొరుకుద్ది. కాబట్టి మీరు నా సన్నిధిలో జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చెప్పేది కరెక్టే, అందరికీ వచ్చు చదవడం బైబిల్. 3 రాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? 3 రాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంట? వారి గృహాలను వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటారంట. లేదంటే భజన పెడుతూ ఉంటారంట. అది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా వర్తించుద్దండి. ఏదైనా జ్ఞానముతోనే మన యొక్క కుటుంబాలు మరి దేవుని బట్టి నడపగలిగితే మనం ఎంతో గొప్ప వారంగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. కాబట్టి చూడండి, మీరు 3 రాళ్ళలాగా ఉండకోకుండా జ్ఞానము కలిగి జ్ఞానవంతులుగా మీరు మరి మీకు సంసార జీవితంలో జాగ్రత్తగా ఉండని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే మరి నీ ఇంట్లో ఏముండాలని చెప్తున్నాడంటే దేవుని మందస్సు ఉండాలి. చాలామంది గృహాలు కట్టుకుంటారు, జ్ఞానం కలిగి బాగానే ఉంటారు. కట్టబడినటువంటి గృహంలో ఏముండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని మందస్సు ఉండాలి, లేదా దేవుని యొక్క సన్నిధి ఉండాలి. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు బైబిల్లో? ఉన్నారా? ఎవరో చూద్దాం వాక్యంలో. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాల్లో అక్కడ చక్కని మాట ఉంటుందండి. యెహోవా మందసము 3 నెలల గిత్తీయుడగు
ఓకే. ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును ఓకే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసము ఓబేదేదోము అనేటువంటి ఇంట్లో ఉంచబడిందట. ఇంకో విషయం చెప్తాను చూడండి. దేవుని మందసం అంటే మామూలు విషయం కాదు. దేవుని మందసము అందరిలో కూడా ఉండదు. దేవుని మందసము ఆ రోజులో, కానీ ఈ రోజులో దేవుని మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. ఎలా వచ్చుద్ది? అది సేవకుల ద్వారా కాదు, కానీ మీ ద్వారానే ఆ యొక్క మందసం అనేది మీరు తయారు చేసుకోవచ్చు. కుటుంబ ప్రార్థన, కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబంలో మరి అందరు కలిసి దేవుని గురించే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. దేవుని మందసము ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహం అంట బహుగా దీవించబడుద్దంట. ఈ ఓబేదేదోము ఇంట్లో కూడా అండి ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉన్నాయంట. ఆ 3 నెలల్లో దేవుడు అంట వారి కుటుంబంలో ఉన్నటువంటి కొరత ఒకటి ఉంది. ఏంటో తెలుసా? బిడ్డలు లేని కొరత. ఆ కొరత దేవుడు తీర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే మరి ఈ యొక్క దేవుని సన్నిధి అనగా ప్రతి ఒక్క రోజు నువ్వు ప్రార్థన, నీ కుటుంబం ద్వారా ప్రార్థన చేసుకోవాలి. నీ యొక్క కుటుంబంలో మరి సంఘ ప్రార్థన కూడా చాలా అవసరం అండి. ఇలాంటివన్నీ చేయకోకుండా మనం ఆశీర్వదించబడతామా? సో తలపైకి ఎత్తండి. పెళ్లి చూపులకి ఏమి రాలేదు కదా, ఇక్కడ పెళ్ళి ఏం జరుగుతులేదు కదా. మీ తలాలు ఏముండాలి? ఎటువైపు ఉండాలి? నా వైపు కాదు, అడ్డు చూడండి. ఎందుకంటే తల దించిన వారిని ఏమంటారు? 2 చోట్ల తల దించుతారంట. ఎక్కడ? మీరు ఇంట్లో అట్టా మాట్లాడుకుంటారా? అలా మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి పరీక్ష పెట్టేస్తారు మాకు. తలలు దించేది ఎవరంట? తప్పు చేసినప్పుడు. రెండోది తాళి కట్టిన వాళ్ళు తెలుసుగా. మేమంటే కట్టుకోలేదు కాబట్టి మాకు తెలవదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఆ రెండింటికి చేస్తారు. మరి మీరేంటి? చాలామంది నటిస్తారు అమ్మో భయపడుతున్నట్టుగా. అంత అవసరం లేదండి. కాబట్టి దేవునికి వాక్యము నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోకపోయినా, అర్థం అవ్వకపోయినా ఏం చేయాలా? మీరు కళ్ళు తెరిచి ఇటు చూస్తూనే చక్కగా ఉండాలి. నవ్వుతూ మింగేస్తా కొరికేస్తా చూడబాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మందసము ఎవరి గృహంలో అయితే ఉంటుందో ఆ గృహం అంట బహుగా దీవించబడుద్దంట. మరి నీ ఇంట్లో ఉందా దేవుని మందసము? దేవాది దేవుడు ఒక వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆయన చూడడానికి వచ్చారంట కొంతమంది విదేశాల నుండి రాజులు, సైన్యాధిపతులు. వచ్చినప్పుడు ఆయన అక్కడ అడుగుతూ ఉంటారు ఆయన్ని, నీకు ఎలా ఉంది, తగ్గిందా లేదా, బాగుందా అని అంతా చెప్పిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఏం చేస్తాడో తెలుసా? తనకున్నటువంటి బంగారం, ఎండి సామాగ్రులంట వచ్చిన వారికి అవన్నీ కూడా చూపిస్తాడంట. ఎవరైనా తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ పడకల మీద నుండి నువ్వు బాగుపడ్డావని పలకరించడానికి వస్తే నువ్వేం చేయాలి? నన్ను ఇలా దేవుడు స్వస్థపరిచాడు అని నీ సాక్ష్యం ఎదుటి వారికి చెప్పాలి. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు తర్వాత అక్కడ చదువుకునే అధ్యాయంలో ఉంటుంది. ఒకవేళ ఎంతసేపు హిజ్కియా గారు కన్నీళ్ళు విడవడం, ఆ యథార్థంగా ప్రార్థన చేయటం అవి కాదు, ఇంకా మిగిలిన కూడా చదువుకుంటే అర్థం అవుతుంది. ఆయన అంట అవన్నీ చూపించాడు. దాన్ని బట్టి దేవునికి ఏమొచ్చింది తెలుసా? బాధ వచ్చింది, దేవునికి కోపం వచ్చింది, దేవునికి మరి ఆయాస్కరంగా అతడు
చెప్పినట్లుగా ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మనం సంపాదించుకోవద్దని దేవుడు చెప్పట్లా, మంచిగా ఉండొద్దని దేవుడు చెప్పట్లా. కానీ నీవు ఈ రీతిగా ఉన్నావంటే ఆ యొక్క సాక్ష్యము, లేకపోతే నిన్ను ఇలా ఉండడానికి గల కారణమైనటువంటి దేవుని గురించి మనం చెప్పాలి తప్ప మన ఇంటి బాగోర్ల గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదండి. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి ఒబేదేదోం ఇంట్లో దేవుని మందసము ఉన్నట్లుగా నీ కుటుంబంలో దేవుని మందసము ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందసం ఉండాలంటే వాళ్ళకి చిన్నది ఒక ఏమంటారు పూజ చేస్తారు కదా, పూజ చేసేటువంటి చిన్నది ఉంటుంది కదా, అలాంటి కట్టుకుని దాని దగ్గర యేసుబాబు ఫోటోలు, దానికి పూల దాంట్లో, దాని చుట్టూ లైటింగ్లు, దాని పక్కన ఇంకేం పెడతారు, బైబిల్స్, ఇవన్నీ కూడా ఏంటి, ఈ దేవుని మందసం అంటారు. అది కాదండి మందసం అంటే. దాన్ని ఎవరు చూడట్లా, దాన్ని దేవుడు కోరుకోవట్లా. నీ నుండి కావాలి, నీ కుటుంబం ద్వారా ఆయన మహిమ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఎవరి కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం బహుగా దీవించబడుతుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము ఏ కుటుంబాలైతే ఉండదో ఆ కుటుంబం సర్వనాశనం అయిపోద్దని బైబిల్ లేఖనాలు చెప్తామని. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉందా మందసం? మందసం ఉందా? ఎన్ని రోజులు అవుతుంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని? ఎన్ని రోజులు అవుతుంది కుటుంబం ప్రార్థన చేసుకుని? ఎన్ని నెలలు అవుతుంది కుటుంబం ప్రార్థనలు పెట్టుకోక? ఎన్ని రోజులు అవుతుంది దైవ సేవకులు నీ గృహానికి రాక? అలాంటప్పుడు నీ గృహం, నీ ఇల్లు దీవించబడుద్దా? దీవించబడదా? అది మీకే వదిలేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒబేదేదోం ఏం చేశాడు తెలుసా? దేవుని మందసాన్ని భద్రంగా తన గృహంలో చేర్చుకున్నాడు, తన గృహంలో పెట్టుకున్నాడు. ఒక పవిత్రంగా దాన్ని చూస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ఆ యొక్క మందసం పట్ల మరి కలిగినటువంటి శ్రద్ధను బట్టి, ఆ భక్తిని బట్టి, ఆ యొక్క బాధ్యతను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒబేదేదోం ఇంటంతటిని కూడా బహుగా దీవించినట్లుగా మన పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తర్వాత 4వది చూసినట్లయితే, ఓకే, ఈ 3 చెప్పాను. మొదటిగా క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేయబడాలి. ఒకవేళ ఆ క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేయబడకపోతే తప్పకుండా సాతానుని అటాక్ చేసినప్పుడు నీ కుటుంబంతో సహా నువ్వేమైపోతావు? కూలబడిపోతావు, పతనమైపోతావు, పాడైపోతుంది. ఇంకెవరు కూడా నేను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా లేదండి. చూడండి, ఒక మాట చెప్తాను. లోతు తన యొక్క భార్య, మరి లోతు చాలా నీతిమంతుడే, కానీ తన భార్య అవిధేయతను బట్టి మరి పిల్లలకి తల్లి కాకుండా, భర్తకి భార్య కాకుండా ఉప్పు స్తంభంగా మారిపోయి ఆమె పేరు మరోబడింది. కాబట్టి దేవుని మీద, లేకపోతే క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడితే మనము చాలా మన పునాది గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. రెండవదిగా మన ఇంట్లో జ్ఞానం ఉండాలి. అజ్ఞానం తొలగించి జ్ఞానంగా ఉంటే మన కుటుంబం ఏముందో తెలుసా? దేవుడు ఇంకా బహుబలముగా, ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాలతో మన జ్ఞానాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. 3వది మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన ఇంట్లో దేవుని మందసం ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? మరి మనందరం కూడా దేవుళ్ళో మరి ఆ మందసాన్ని బట్టి బహుగా సంతోషముతో, ఆనందముతో ఆ ప్రభు సన్నిధానం మనం గడుపుతూ ఉంటే మన కుటుంబాలు దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. ఎలాంటి మరి శాపాలైనా కానీ ఆ యొక్క దేవుని మందసము ద్వారా కొట్టివేయబడతాయి, మనం దీవించబడతాం. తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రతి ఇంటికి మనం ఏం చేస్తామో తెలుసా? గేటు పెట్టుకుంటాం కదా. గేటు ఎందుకు పెట్టుకుంటాం ఏంటి? గేట్లు, సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటాం? భద్రత కోసం పెట్టుకుంటాం కదా, భద్రత కోసం పెడుతూ ఉంటాం.
మరి ఇంటి ప్రహరీ కావచ్చు, గేట్లు కావచ్చు, అవన్నీ ఎందుకో తెలుసా? ఏ దొంగోడు అది ఏ కుక్కలు నక్కలో రాకోకుండా సీసీ కెమెరా ఎందుకు పెట్టుకుంటాము? ఒకవేళ ఎవరిని వచ్చినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియడానికి. అలాగే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ ఇంటికి భద్రత ఉండాలంట. ఏముండాలి? భద్రత. ఏ భద్రత ఉండాలి? చాలాసార్లు అంటూ ఉంటాం, అరే భద్రంగా ఇల్లురా అంటారు కదా, అది భద్రంగా పట్టుకోరా అంటారు. భద్రత అంటే కాపుదల. మరి నీ ఇంటికుందా? ఒక ఇంటికైతే ఉంది. పరిశుద్ధ లేఖనాలు మనం చదువుదామండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఏబు గ్రంథము, మైక్లో చదవండి అమ్మా. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసిదివి కదా. హల్లెలూయా. కాబట్టి ఈ యోబు గారు ఊరికినే దేవుని కంచె వేయబడ్డా? ఆయన మొదటి వచనంలో ఉంటుంది అతడు ఎలా ఉంటాడో అనేది. మన అదంతా చదువుకోవద్దు. కాబట్టి నీ ఇంటికి భద్రత కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, కీర్తనలో 127వ కీర్తన మొదటి వచనం చదువుదాం ఒకసారి. 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి భద్రత అనేది దేవుడి వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇవ్వలేరండి. మనం ఎన్ని పెట్టుకున్నా కూడా దేనివల్ల మనకి అయ్యేది కాదు. మీకు తెలుసా, పోయిన సంవత్సరం మా బండి పోయింది కదా. మా బండి పోయిన తర్వాత ఇక చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో కూడా ఏమో పోయినాయి అంట, మరి నాకైతే తెలియదు. కాబట్టి దొంగోడు దోపిడిదాలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వస్తువులు తీసుకుపోవడానికి. మనం ఆత్మీయంగా భద్రత కలిగి ఉండాలంటే 34వ కీర్తనలో ఉంటుంది కదా, 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ ఇంటికి భద్రత అనేది రావాలంటే నువ్వు దేవుని ఏం చేయాలంటే అండి, ఊరికి ఆయన భద్రంగా కాపాడడు. చాలాసార్లు మనం ప్రయాణంలో కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు, మన కాచి కాపాడేది ఆయన మాత్రమే. మీ జీవితాల్లో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, ఎన్నోసార్లు యాక్సిడెంట్లు, ఎన్నెన్నో మరణకరమైనటువంటి రోగాలు కూడా వచ్చిన ఆ ప్రభువు తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంకా దేవునికి సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డగా ఇంకా బ్రతకాలి. నీలాంటి వారు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఆయన వైపుకి మళ్ళించాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. మనల్ని కాపాడే దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు భద్రత ఇవ్వాలన్నా, నీకు బలమునివ్వాలన్నా ఆయన మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ ఇంటికి ఏముండాలో తెలుసా? భద్రత ఉండాలి. ఊరికే వచ్చిందా భద్రత అంటే? రాదు. ఆయన సన్నిధానంలో భయభక్తులు కలిగి, ఇక్కడ ఈ మూడు వచ్చినా నేను చెప్పాను. దాంట్లో యెహోవా పట్టణమును కాపాడనెల్లా. నీ కుటుంబాన్ని ఆయన కాయకపోతే, నీ కుటుంబాన్ని ఆయన చూడకపోతే, నీ కుటుంబము ఆయన మరి తన యొక్క బాటలు నడిపించకపోతే నీ జీవితం ఏమైపోతుందో తెలియదు, నీ కుటుంబం ఏమైపోతుందో తెలియదు. కాబట్టి చాలామంది ఆనాడు భక్తులందరూ కూడా వారి కుటుంబాలు, వారి జీవితాలు దేవునికి సమర్పించుకుని వాళ్ళు బతికారు. కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏబు జీవితంలో చూసినట్లయితే, ఏబు తన జీవితంలో మరి అన్ని నష్టాలే తెచ్చుకున్నాడు, అన్ని బాధలే. అసలు ఏబు పడినంత బాధ ఎవరు కూడా పడి ఉండరు. కానీ దేవుడు మరలా తన జ్ఞాపకం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించేవాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా యోబు జీవితంలో మరి ఉన్నాయి. కాబట్టి అతడు ఏం చేశాడు? తప్పించబడ్డాడు.
నీవు కూడా నీ ఇంటికి భద్రత ఉండాలంటే మనం ఏవేవో సీసీ కెమెరాలు అవి పెట్టుకుంటే భద్రం కలిగి ఉండం, కానీ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం కుటుంబాలతో ఉండాలి. నీవు ఉంటే సరిపోదు, నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థించే వారంగా ఉండాలండి. తర్వాత మనం 5వ చూసినట్లయితే దేవుడు మనకు చక్కటి మరి గృహాలు ఇస్తాడు. చక్కగా మనం మరి కుటుంబాలుగా ఆస్వాదించబడతాం. కానీ నీ ఇంట్లో ఏముండమని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, మరి కీర్తన గ్రంథము 118వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మీరందరూ కూడా నీతిమంతులే. ఎలా నీతిమంతులయ్యా మనం? అబ్రహాము యెహోవాను నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మీరు కూడా దేవుడిని నమ్ముకున్నారు కదా, మీరు కూడా ఎవరో నీతిమంతులేనా? మీకే తెలవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీతిమంతుల గుడారములో ఏమినబడాలంట? దేవుని యొక్క పాటలు వినబడాలి, దేవుని యొక్క మాటలు వినబడాలి, దేవుని గురించినటువంటి ఆలోచనలు ఆ గృహంలో ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చక్కగా గృహాలు కట్టుకుంటున్నారు, ఓపెనింగ్లు అయిపోతూ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన కొత్తలో మాత్రం దేవుని పాటలు బాగానే వినపడతాయి. తర్వాత చూసినట్లయితే అదే చోట దేవునికి అవమానకరమైన పాటలు కూడా వస్తూ ఉంటాయి. వస్తాయా దేవా? మీరు మంచోళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు. కొన్ని చోట్ల చెప్తున్నాను. ఎందుకంటే సేవకులు గృహదర్శనలకు వచ్చిన, సేవకులు కుటుంబ ప్రార్థనలకు వచ్చిన అప్పటి వరకు వాళ్ళు ఏదో ఒకటి సినిమాలో ఏదో పెట్టుకుంటూ ఉంటారు. మీరు కాదు, వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మేము అడుగు పెడతామో, ఇక్కడ కాదు, హైదరాబాద్లో సేవ చేసినప్పుడు ఆ సంగతి చెప్తూ ఉన్నాను, టక్కని బంద్ చేసేస్తారు. మళ్ళీ బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని కార్యక్రమాలు పాల్గొంటావు, కానీ అదే ఇదే. కొంతమంది తెలివిగల్లో ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, పాస్టర్ గారండి ఇదే గృహదర్శనాలు కదా, ఏ టైంకి వస్తారు? ఎందుకనంటే వాళ్ళ టైంలో ఉంటాయి కదా. ఎక్కడ? టీవీలో చూసే టయాలు కొంతమంది ఉంటాయి. టీవీ అవసరం కొంతమంది ఫోన్ సరిపోతాయి, ఫోన్లు కూడా ఉంటాయి. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉంటే, దేవుడు చక్కని గృహాలు మనకి ఇస్తూ ఉంటే, మనము వ్యర్థమైనటువంటి పాటలు పెట్టుకుని వ్యర్థమైనటువంటి ఊసులతో మన కుటుంబాలు గడపకూడదండి. రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు ఏం చేయాలంట? వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూసినా, ఎవరు చూసినా, అబ్బా ఆ ఇంట్లోనే ఎంత చక్కని పాటలు వినపడుతున్నాయండి, ఎంత బాగున్నాయో. మేము కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో చక్క పాటలు పెట్టాం, పెద్ద పెద్ద సౌండ్ పెట్టి. అలాగని మేమేం టీవీ చూడలేదు, మా దగ్గర టీవీ లేదు. తర్వాత ఏమైపోయిందంటే ఇక పరిచర్యకి వెళ్ళడాన్ని బట్టి మాకు పెట్టుకోవడానికి సమయం లేదు. ఉన్నటువంటి వాళ్ళు చక్కగా దేవుడి పాటలు కొన్నిసార్లు మేము బేతల్లో పరిచర్య చేస్తున్నప్పుడు పొద్దున్నే పాస్టర్ గారు పాటలు పెట్టేవారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగేవారు, ఏంటయ్య గారు అప్పుడే పాటలు బంద్ చేశారు అనేవాళ్ళు. ఎందుకంటే దేవుని పాటలు బట్టి కూడా, దేవుని యొక్క మాటలు బట్టి కూడా మన గృహంలోని బయలు వెళ్తూ ఉంటే కొన్ని కుటుంబాలు కూడా మార్చబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, ఎప్పుడు చూసిన గొడవలే, ఎంతసేపు అరుపులే, ఎంతసేపు ఏడుపులే, ఎంతసేపు కూడా కుటుంబంలో కలతల కక్షలతోనే ఉంటూ ఉంటారు. అది నీతిమంతులకి తగ్గదు. ఎవరికి తగ్గుద్ది? అవినీతిమంతులకి. నువ్వు నీతిమంతుడు అని దేవుడు మరి సెలవిచ్చాడు కదా, నేను నీతిమంతుడు అని నువ్వు కూడా చెప్పుకుంటున్నావు కదా. అలాంటప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ఆ నీతిమంతుని యొక్క స్వరూప్యాన్ని నువ్వు ధరించుకున్నావు కదా,
ఆ నీతిమంతుని యొక్క సహవాసంలో ఉంటున్నావు కదా. అలాంటప్పుడు దేవుని కూర్చున్న ఆలోచనే, దేవుని కూర్చున్న పాటలే, దేవుని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించాలి తప్ప వేరే మన గృహాల్లో ఉండకూడదు. కొంతమంది మీరు కాదు, వేరే చోట ఫోన్లో కూడా వస్తాయి మంచి మంచి సినిమా పాటలు. చర్చిలో కూర్చుంటారు, రింగ్ టోన్లు అవే వస్తూ ఉంటాయి. అదే పాశ్రం గారు మీకు తెలుస్తుందా అంటే అంత అజ్ఞానం కాదుగా, కొంచెం జ్ఞానం ఉంది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు చూస్తున్నాడులే, అన్నీ చూస్తాడు కదా, వాళ్ళు అడ్డు చేయట్లేదా, వీళ్ళు అడ్డు చేయట్లేదా, నేను చేస్తే ఏమొచ్చిందని చెప్పేసి ఎదుటోళ్ళ గురించి ఎంతసేపు ఆడిపోసుకుంటూ తప్ప తన బ్రతుకు గురించి, తన కుటుంబం గురించి ఎవరు ఆలోచన చేయరండి. దేవునికి వాక్యం సెలవుస్తుంది కదా. నీ ఇంట్లో ఏమైనా పడాలి సరిత, ఏమైనా పడాలి అప్పుడే. నేను చెప్తా ఎప్పుడు స్వీటు ఏముండదు. ఎక్కడ స్వీట్ తింటే ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి మీరు కొంచెం సేపు దేవుని వాక్యం వినడానికి మీ చెవులు ఇటు చూపించండి. మీరు ఆవులిస్తే నాకు కూడా ఆవలింతలు వచ్చేస్తాయని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ ఇంట్లో ఏం వినబడాలని ఎప్పుడు దేవుడు కోరుకున్నాడంటే రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. కొన్నిసార్లు వాళ్ళ గృహాల్లోకి వెళ్తుంటే వాళ్ళ యొక్క మరి మాట తీరు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళు దేవుళ్ళో మెలగడం కావచ్చు, అది చూసి అలా ఉండిపోవాలనిపించుద్దండి. వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాలనిపించుద్ది. కొన్ని గృహాలకు వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోదామో బయటకు అనిపిస్తూ ఉంటుంది. మనుషులంగా మనకే అనిపిస్తే దేవుడికి ఏమనిపించుద్ది చెప్పండి? మళ్ళీ ఏమంటాము? యేసయ్యా మా ఇంటికి రా నాయనా, యేసయ్యా నా ఇంటికి రా ప్రభా. చెదరం అంతా ఇంట్లో పెట్టుకుని యేసయ్యా రాయి అంటే వస్తాడా? రాడు. దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకాలి అన్ని విషయాల్లో. కాబట్టి చూడండి, మరి రక్షణ ఉత్సాహ సునాదాలు మనకు గృహాల్లో వినబడాలి. ఎట్లా వినబడాలంటే దేవుడే నీ ఇంటికి దిగొచ్చే రీతిగా ఉండగలిగితే నీ కుటుంబం ఏమవుద్ది? ఇంకా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, క్రైస్తవ గృహాలు ఈ రోజులో చూసినట్లయితే చాలా హీనంగా ఉన్నాయి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ గృహాలు, వారి బిడ్డలు, వాళ్ళ భర్త, పిల్లలు కావచ్చు, చాలా దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగి ఉంటున్నారు. అలా ఉండొద్దు. అలా ఉంటే నీ కుటుంబంలో ఏమాత్రం కూడా ఆశీర్వాదం అనేది చూడవు, దీవెన చూడవు. నీ కుటుంబ అభివృద్ధి నువ్వు చూడలేవు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటిగా మన గృహము దేని మీద పునాది వేయబడాలి? క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడాలి. ఒకవేళ క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడకపోతే మన గృహం ఏమైపోద్దంట? కూలిపోతుంది. రెండవదిగా మన ఇంట్లో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతులంగా మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి. జ్ఞానం కలుగుంటే మన కుటుంబాలు ఏమో తెలుసా? కట్టబడితే. ఎలా కట్టబడితే? ఎంతమంది వచ్చి గొడవలు పెట్టినా ఏమాత్రం కూడా ఆ కుటుంబాలు విడిపోవు. మూడవదిగా మన కుటుంబంలో ఏముండాలి? దేవుని మందస్సు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. అలా ఉంటే నీ కుటుంబం దేవుడు ఏం చేస్తాడంట? ఒబేదేవుని ఎలా ఆశీర్వదించాడు దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒబేదేవు ఇంట్లో మరి ఈ గర్భఫలాలు ఒకటే కాదండి, అతడు మరి ఆస్తి పరంగా తక్కువైనా కానీ దేవుని యొక్క మందసం రావడాన్ని బట్టి బహుగా అనేక మంది ఆశ్చర్యపోయే రీతిలో ఒబేదేవుని దేవుడు దీవించాడు. నేను చెప్తూ ఉన్నాను, నువ్వు నిజముగా దేవుని యొక్క మందసం నీ గృహంలో, దేవుని సన్ని నీ గృహంలో ఎల్లప్పుడూ ఉందనుకోండి, నీకు ఎప్పుడు సంతోషమే, ఆనందమే, ఆశీర్వాదమే. తర్వాత మనం చూస్తున్నాం కదా, నీ ఇంటికి ఏముండాలి అమ్మా? భద్రత ఉండాలి.
చాలామంది నేను ఉన్నాలేవే నీకు ఎందుకు అంటాడు కదా భర్తలు. చాలామంది భార్య కూడా నేను ఉన్నానండి, పిల్లలు అంటారు మమ్మీ డాడీ నేను ఉన్నాను అంటారు. కానీ ఎవరి వల్ల కాదండి. దేవుడు మనకి భద్రత ఇవ్వాలి. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మన భద్రంగా కాపాడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే యోబు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా తర్వాత రెండంతల ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో రావాలంటే తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు నీ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడు? భద్రత కల్పిస్తాడు, కాపాడుతాడు. నువ్వు ఎక్కడున్నా కాపాడుతాడు. తర్వాత మనం చూస్తాం కదా, నీ ఇంట్లో ఏముండాలి? 5వదిగా రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. మీరు పెట్టుకుని చిత్రమైనటువంటి పాటలు పెట్టుకుని పిల్లల మీద పెట్టవాకండి. చాలామంది పిల్లల మీద పెడతారు. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. హైదరాబాద్లో ఒక చోట మేము ప్రేయర్కి వెళ్ళాము. ఆ తల్లిగారు, ఎందుకంటే వాళ్ళు మన లైవ్ చూస్తారు కాబట్టి అందుకోసం నేను పక్కన పెట్టి మాట్లాడు. ఆ తల్లిగారు కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు. అయ్యా బాబు ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళయ్యా. సరే కదమ్మా పాస్టర్ గారు నడవమన్నాడు. ఆంటీకి బాగలేదంట, వెళ్ళి ప్రార్థన చేద్దాం ఇద్దరం కలిసి ప్రేయర్ చేయడానికని వెళ్ళాను. అది పొద్దున్నే, అంత పొద్దున్నే మరి ఆవిడ మరి అక్కడ ఏం చూస్తుందో ఏమో తెలియదు కానీ అసలు చాలా ఆ స్టోరీలో మునిగిపోయిందండి. పాతకాలం అది రామారావు గారు లేకపోతే నాగేశ్వరరావు గారు ఎవరు డ్యాన్స్ అంట బాగంటే బాగా చూస్తుంది. సరే నువ్వు వెళ్ళి తలుపు కొట్టమ్మని పాస్టర్ గారు తలుపు కొట్టమన్నారు. తలుపు కొంచెం దగ్గరికి ఇలా వేసింది. మా ఆంటీ అని పిలిచాడు. ఎవరా అంత గట్టిగా చూడండి. మళ్ళీ ఆవిడ లీనమైపోయింది. ఎవరా అంటుంది. అంటే అమ్మ మేమేనమ్మా పాస్టర్ గారు అమ్మా అంది. తలుపు తీసే ఉంది రండి అని ఉంది. తీసింది కదా, వెళ్ళాను లోపలికి. ఇంకా మేము వెళ్ళేసరికి ఆవిడ పెద్ద సౌండ్ పెట్టుకుంది. ఒక కన్ను ఆపరేషన్ అయింది, ఒక కన్ను మామూలుగా ఉంది. ఈ కన్ను పుష్లు గారిపోతా ఉంది. ఇది పక్క తీసిట్టాన్ని చూస్తుంది. అంటే ఒక కన్నుతో చూడలేకపోతే ఇంకో కన్ను పెట్టి తీసి చూస్తుంది. నేనైతే మామూలుగా తిట్టలేదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అది టీవీని ఎలా బంద్ చేయాలో తెలియక స్విచ్ ఆఫ్ చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది భక్తులు సీనియర్టీ వాళ్ళు ఉంటారు, కానీ తెలిసి వాళ్ళే తప్పులు చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి తప్పు పనులు మనం చేయొద్దు. కానీ ముందున్న వారికి మాదిరి చూపించే వారంగా మనం ఉంటే మన కుటుంబాలు దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడండి. నేను ఎన్ని చెప్పాను? దాదాపుగా 5 చెప్పాను. ఈ 5 ఎవరి గృహాల్లో ఉండాలి? కొంతమంది నీ గృహంలో ఉండాలని చెప్తున్నారు. ఎవరి గృహాల్లో ఉండాలి? నా గృహంలో ఉండాలనాలి. నా కుటుంబంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఈ లాస్ట్ది రక్షణ కూర్చొని సునాదం అంటే ఇంకో మాట చెప్తాను. కాకరవాడ మేము చర్చికి వెళ్తామండి. చర్చి ముందే ఒక ఇల్లు ఉంటుంది. చాలామంది తెలుసు మన వాళ్ళకి. అసలు వాళ్ళ భర్త గారు బతుకున్నప్పుడు సినిమా పాటలు అంతా ఇక చర్చిలోనే వినపడుతుంది. చాలామంది వచ్చారు కదా, మగ పిల్లలు కూడా తెలిసి ఉండొచ్చు. ఇంకా మధ్యలో దారి ఒకటే అడ్డం. అసలు ఎంత అంటే దేవుని వాక్యం జరుగుతున్నా, దేవుని ఆరాధన అక్కడ చేస్తా ఉన్నా వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత చర్చికి వచ్చేవాళ్ళు. మన చర్చికి వచ్చేవాళ్ళే, బయట వాళ్ళేం కాదండి. మన కుటుంబాలు నాశనం చేసేవాళ్ళు మన వాళ్ళు అవుతారు, బయట వాళ్ళు ఎవరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలను కూడా నాశనం చేయడానికి ఎవరో కాదు, సాతాను పూనుకుంటాడు. ఎవరైతే నీకు వ్యతిరేకున్నారో వాళ్ళు దూరేస్తాడు అంతే. ఇక్కడ చూడండి, ఈయన నేను చాలాసార్లు బాధపడేదాన్ని, కొన్నిసార్లు బాబీ చెప్పేదాన్ని. 2 సంవత్సరాలు అవుతాం చనిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలా చేస్తే చనిపోతారని కాదు, కానీ అది చాలా తప్పు. దేవునికి ఆయాస్కరంగా మనం ఉండకూడదండి. దేవుని దుఃఖ పెట్టేటట్టుగా ఉండకూడదు. చెప్తున్నాను,
మన క్రైస్తవులుగా పేరు చెప్పుకోవద్దని మన బ్రతుకులు మార్చుకోవాలి. ఇంకా మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉంటే తీసేసేయండి. దేవుడు చూస్తున్నాడు. పాస్టర్ గారు చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడని గ్రహించాలి. గ్రహించి మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు అంటాడు కదా, ఈ 5 ఏ రీతిగా అయితే చెప్పబడియో ఈ 5టికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ భద్రతలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, అవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే నీకు అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఒకటి చెప్పుకుని మనం ముగించేద్దాము. మరి 6వది, నీ ఇల్లు ఎలా ఉండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ దేవుడు చెప్తాడు, మీరు సువార్త కొరకు వెళ్ళినప్పుడు మరి ఆ ఇంట్లోనికి వెళ్ళి శుభమని పలకండి అంటాడు. ఏ దేవుని సేవకులు వచ్చినా గృహాల్లో శుభమని పలుకుతారు. పలుకుతేనే ఆ గృహం ఏమవుద్దంట, సమాధానముతో ఆ కుటుంబము మరి అద్భుతముగా దీవించబడుద్దంట. అయితే చదవండి ఒకసారి, ఆ మాట చదువుదామా? ఆ ఇంటికి ప్రవేశించుచు శుభమని ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. చదవండి ఇంకా. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, మీరు యోగ్యులుగా ఉండాలి, అయోగ్యులుగా ఉండకూడదు. అయోగ్యత ఉంటే మన జీవితాలకు అవమానాలు వస్తాయి. అయోగ్యత ఉంటే మన కుటుంబాలు ఎప్పుడు కూడా శ్రమల పాడవుతాయి. యోగ్యమైనటువంటి ఇల్లుగా మనం ఉండగలిగితే మన కుటుంబాలు ఏమొచ్చుద్దంట, సమాధానం వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చక్కటి గృహాలు కట్టుకుంటారు, కుటుంబాలు చాలా మంచిగా ఉంటుండగా మరి వాళ్ళు అంటూ ఉంటారు కదా ఒకనొక టైంలో, నా కుటుంబంలో సమాధానము లేదండి అంటారు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కొంతమంది సాక్ష్యాలు వింటూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆమె ఫోన్ చేస్తుందండి, నాకు చాలా విచిత్రం అనిపించింది ఆమె మాట. ఆమె ఏమంటుందంటే, చాలామంది మరి నాకు హెల్త్ బాగలేదు, లేకపోతే అట్లా ఉంది ఇలా ఉంది చెప్తూ ఉంటారు. కానీ ఆవిడైతే ఆమె పేరు సావిత్రమ్మ, ఊరి పేరు నేను చెప్పను, సావిత్రమ్మ పేరు. ఆవిడ అంటది కదా, ప్రతి సాటర్డే ఆమె ఫోన్ చేస్తుంది. మన వాళ్ళు కొంతమంది తెలుసు, నేను ఆమె గురించి చెప్పాను. ఆవిడ అంటది, అమ్మా నేను దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఇంకా ఏం చెయ్యాలా అంటే, ఏమొద్దమ్మా చాలు. అలా ఎవరన్నా ఉన్నారా? మళ్ళీ ఆదివారం సాయంత్రం మళ్ళీ ఫోన్ చేద్దాం. ప్రతి లైవ్ కూడా ఆమె పెడుతూ ఉన్నాను. ఆమె చదువులేదు, ఆమె హ్యాండిక్యాప్డ్, ఆమె చేయి కూడా లేదు. అంటే ఆమె నేను చూడలేదు, ఆమె మాట్లాడుతుంటే నేను అర్థం చేసుకున్నానండి. ఆమె ఎప్పుడు చూసినా ఒకవేళ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పుద్దేమో అనుకుంటాను, కానీ నేను దేవుని సన్నిధి దూరం అయిపోతున్నానమ్మా, నా కోసము మీ సంఘంలో ప్రార్థన పెట్టించండి. ఎంత గొప్ప మాట అండి. అసలు చాలామంది అయితే అసలు ఎప్పుడు చూసినా ప్రార్థనలే, ఎప్పుడు చూసినా అదంటాడు ఇదంటాడు పాస్టర్ గారు, అసలు వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళకపోతే ఏమంటాడో అని బాధతో ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆవిడైతే అట్ట కాదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలమ్మా, నేను దేవునికి దూరం అయిపోతున్నానమ్మా. వాళ్ళు అన్ని కుటుంబంలో రక్షించబడ్డారంట వాళ్ళు. నేను కూడా చెప్పాను, మా సంఘంలో కూడా చెప్తానమ్మా, ప్రార్థన చేస్తామని. మరి నీకుందా ఆ తపన, ఆలోచన? ఎప్పుడైపోద్దా వెళ్ళిపోయి గుడికిని మింగేయాలి అని చెప్పి చూస్తున్నారా? లేదు. దేవుని యొక్క మందిరం గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి చాలా మరి జాగ్రత్తగా ఉండి. ఇక్కడ చూడండి, నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలంట. నీవు యోగ్యుడుగా ఉండాలి, నీవు యోగ్యురాలుగా ఉండాలి, నీ బిడ్డలు యోగ్యులుగా ఉండాలి, నీ కుటుంబం కూడా యోగ్యమైనదిగా ఉంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సేవకుల పాదాలు నీ కుటుంబంలోకి వచ్చి దులిపినప్పుడు నీ కుటుంబానికి సమాధానం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఎవరి వల్ల వచ్చిందంట? ఎవరి వల్ల వచ్చింది? దేవుని ద్వారానే వచ్చింది.
సమాధానపరచబడి వారు ధన్యులు వారు. ఎవరంట తెలీదా? దేవుని కుమారులు అనబడతారు. చదవండి ఒకసారి మత్తయి సువార్త. దేవుని ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడో కాదో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే, కుమార్తెగా ఉండాలంటే నీ ఇల్లు ఎలా ఉండాలంట? యోగ్యమైనదిగా ఉండాలి. అయోగ్యమైనటువంటి జీవితాలు విడిచిపెట్టి యోగ్యమైన జీవితాలు. ఎందుకంటే ఏ యోగ్యత లేనటువంటి నిన్ను దేవుడు యోగ్యులుగా చేసినప్పుడు అంత ఇదిగా ప్రభు కొరకే మనము బ్రతకాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, పాడదమ్మా. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన గృహం ఎలా ఉండాలి? మొదటిగా దేని మీద పునాది వేయబడాలి? మన గృహం క్రీస్తు అనే బండ మీద వేయబడాలి. తర్వాత క్రీస్తు అనే బండ మీద వేయబడిన గృహంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. మూడవదిగా నీ ఇంట్లో ఏముండాలి? దేవుని మందసం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. నాలుగవదిగా నీ ఇంటికి ఏముండాలి? భద్రత. ఎవరి భద్రత? దేవుని యొక్క భద్రత ఉండాలి. ఐదవదిగా నీ ఇంట్లో ఏం వినబడాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదాలు వినబడాలి. ఆరవదిగా నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. అలా ఉంటే దేవుడు అంటాడు కదా, నీకు సదాకాలము సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 6 కూడా మన కుటుంబాల్లో ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు. అంటే నువ్వు ఆశీర్వాదానికి ఎదుగుతావు కానీ మరి నీ ఆశీర్వాదాలు వేరే వాళ్ళకి లేకపోతే వేరే వాళ్ళు దొంగిలించే రీతిగా నువ్వు ఉండకూడదు. అందుకే అబ్రహాం గారిని అంటాడు కదా, నీ యొక్క వంశావళి ఏమవుతాయి అంట? దీవించబడతాయి అంట. అనేక మంది వంశాలు కూడా నీ ద్వారా ఆస్వాదించబడతాయి అంట. కాబట్టి మనల్ని బట్టి, మన కుటుంబాలు బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.